ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ దినము ప్రభు నీకు ఇస్తున్న మాట ఏంటో తెలుసా? నేను నీ కాడిని విరగ్గొట్టాను అంటున్నాడు ఆయన. ఆమెన్. బహుశా ఈరోజు అపవాది నీ మీద కాడి మోపాడేమో. అనారోగ్యం అనే కాడి, అప్పులు అనే కాడి, అవమానాలు అనే కాడి, ఏ కాడి కింద నీ ఉండిపోయి విడుదల లేక బాధపడుతూ ఉన్నావో, సర్వోన్నతుడైన నీ తండ్రి ఈరోజు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. నీవు మోస్తున్న ఆ భయంకరమైన కాడి 2026 సంవత్సరాల క్రితమే ప్రభు విరగొట్టాడండి. ఆమెన్. అవునండి. యేసయ్య మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకుని ఆయన మరణపు ముళ్ళును విరిచి లేచుట ద్వారా ఏమైంది? మనకి విడుదల వచ్చింది. ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానాన్ని వింటున్న నీకు విడుదల ఎక్కడుందో తెలుసా? యేసయ్యలో ఉంది. నీకు ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా? యేసయ్యలో ఉంది. నీ సమస్యలకు పరిష్కారం ఎక్కడుందో తెలుసా? క్రీస్తు యేసులో ఉంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థించు. అయ్యా, నేను ఏదన్నా పొరపాటు చేస్తుంటే మన్నించండి అయ్యా. ఈ కాడి, ఈ ఇబ్బంది నా మీద నుంచి దూరపరచండి అయ్యా. నీ ఒక్కడవే నన్ను విడిపించగలిగిన వాడివి, నీ ఒక్కడవే రక్షించగలిగిన వాడు తండ్రి అని దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేస్తే, ఆయన మీద విశ్వాసం ఉంచితే, ఇదిగో దేవుడు నీ కోసము ఆశ్చర్యకరమైన కార్యాలు చేయబోతూ ఉన్నారు. ఆమెన్. నువ్వు జరగవు అనుకున్న కార్యాలు కూడా నీ కోసం అవలీలగా చేస్తాడు దేవుడు. ఇంకా నా జీవితం అయిపోయింది అని అనుకున్న నీ పరిస్థితుల్ని కూడా నూతనమైన ప్రారంభాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆమెన్. అందుకనే దేవునికి ఒక పేరుంది, అద్భుతాలు చేసే దేవుడని. హల్లెలూయా. ఈరోజు ఆ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడి నుంచి, ఎలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు దేవుని వాగ్దానాన్ని వింటున్నావో, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన అంటున్నాడు కదా, ఆ కాడిని నేను విరగొట్టాను, బంధకాలను తెంపేశాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అపవాది నిన్ను బంధించాడని నువ్వు బాధపడుతున్నావేమో. బహుశా కొన్ని కుటుంబాల్లో నేటికి కూడా ఆ త్రాగుడనే బంధకాలు, ఆ జోదం అనే బంధకాలు, కోర్టు కేసులు, ఏమంటే కుటుంబంలో కలిసిమెలిసి లేకపోవడం, అనేక రకాల దుష్టాత్మలు సంచరిస్తూ ఉన్నాయి. ఈరోజు యేసు నామంలో నువ్వు ప్రార్థన చేయి. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా, నీ వాగ్దానము నేను నమ్ముతున్నానయ్యా అని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే, మీకు ఒక మాట గుర్తు చేస్తాను. ఆనాడు 12 సంవత్సరాల నుంచి కూడా రక్తస్రావంతో బాధపడుతున్న తల్లి దేవుని గురించిన మాటను విని ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే వెంటనే ఆమెకు నివారణ కలిగిందంట. హల్లెలూయా. ఈరోజు విశ్వాసముతో నువ్వు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే కనుక, నీ విశ్వాసమును బట్టి, నీ ప్రార్థనను బట్టి దేవుడు నీ కుటుంబములో ఉన్న ప్రతి విధమైన కీడును ఆయన తొలగిస్తారు. ఆమెన్. ప్రతి బంధకాన్ని ఆయన తీసివేస్తాడు. ప్రతి అపవాది కాడిని ఆయన ఈరోజు విరగొడతాడు యేసునామంలో. ఆమెన్. విశ్వాసంతో ప్రార్థించు, నమ్మకం ఉంచు దేవుని మీద. నూతనమైన ఆశీర్వాదకరమైన దినాలు నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.